వైసీపీ టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ విచారణ జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, 2 గంటల తర్వాత టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి వెళ్లి స్పీకర్ తమ్మినేని సీతారాంకు వివరణ ఇవ్వనున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని నలుగురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై వైసీపీ అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. దీంతో అలర్ట్ అయిన టీడీపీ తమ నలుగురు రెబెల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరాంపై అనర్హత పిటిషన్లు ఫైల్ చేసింది. ఈ 8 మంది ఎమ్మెల్యేలకు రాతపూర్వకంగా వివరణ కోరింది స్పీకర్ కార్యాలయం. 2 సార్లు గడువు కూడా ఇచ్చింది. రెబెల్ ఎమ్మెల్యేలు స్పందించకపోవడంతో వ్యక్తిగతంగా తన ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు స్పీకర్ తమ్మినేని. 30 రోజుల గడువు కావాలని వైసీపీ రెబెల్స్ అభ్యర్థనను సైతం తోసిపుచ్చారు. మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలిగిరి తాను ఇవాళ విచారణకు హాజరు కాలేనని స్పీకర్కు సమాచారం పంపించారు. తాజా పరిణామాల నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా, హాజరు కాకపోతే స్పీకర్ మరో ఛాన్స్ ఇస్తారా లేదా అన్న ఉత్కంఠత రాజకీయ వర్గాల్లో నెలకొని ఉంటాయి. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఫిబ్రవరి 4న జనసేన ఎన్నికల సంఖారావం సభ నిర్వహించనుంది. ఈ సభకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. నూకాలమ్మ తల్లి దీవెనలతో ఎన్నికల సంఖారావం పూరించనున్నారు జనసేనాని. అనకాపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఇవాళ సన్నాహక సమావేశం నిర్వహించనుంది జనసేన. ఈ సమావేశానికి పవన్ హాజరు కానున్నారు. బహిరంగ సభలో అధికారికంగా పార్టీలో చేరనున్నారు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం టీడీపీలో అసంతృప్తులు పెరిగిపోతున్నాయి. పొత్తుల్లో భాగంగా జనసేనకు టికెట్ కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. జనసేన ఓటమి చెందుతుందని టీడీపీకి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రాజానగరం టికెట్ జనసేనకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఇవాళ రాజమండ్రిలో జరిగే చంద్రబాబు బహిరంగ సభకు దూరంగా ఉంటామని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. రాజానగరం టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరికి టికెట్ కేటాయించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి వినతి పత్రం అందజేశారు. గత నెల 23న హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ సీఐ ప్రేమ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరుడు బాసిత్ను ఇవాళ నాంపల్లి మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో షకీల్ కుమారుడు రాహిల్ విదేశాలకు పారిపోయేందుకు బోధన్ సీఐ సహకరించినట్టు గుర్తించారు పోలీసులు. దీంతో సీఐ ప్రేమ్ కుమార్ను, షకీల్ అనుచరుడు బాసిత్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ పంజాగుట్ట పోలీసుల అదుపులో ఉన్నారు. నూజివీడు టీడీపీలో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి రచ్చరేపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తనకు నూజివీడు టికెట్ కన్ఫర్మ్ చేసిందని, సహకరించాలని స్థానిక నేతలకు పార్థసారథి ఫోన్లు చేయడం కలకలం రేపింది. ఈ ఫోన్ కాల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సారథి టీడీపీ నేతలకు ఫోన్లు చేసి ఇలా ప్రచారం చేయడం సరికాదన్నారు. టికెట్పై ఏదైనా నిర్ణయం తీసుకుంటే అధిష్టానం ప్రకటన చేస్తుందని, అలాంటిదేం లేనప్పుడు పార్థసారథి ఎలా చెబుతారని ప్రశ్నించారు ముద్దరబోయిన. ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేశారంటానికి ఏమన్నా ఆధారాలుంటే చూపాలని సవాల్ విసిరారు. రాజకీయాలకు విరామం ప్రకటించారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. ప్రత్యక్ష రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. రాజకీయంగా తనకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటానన్నారు. అమరరాజా కంపెనీని స్టేట్ సెంట్రల్ టార్గెట్ గా చేసినప్పటికీ స్ట్రాంగ్ గా నిలబడ్డానన్నారు గల్లా జయదేవ్. ప్రశ్నిస్తుంటే దాడులు చేశారన్నారు. రాజకీయాలకు ఇది తాత్కాలిక విరామం మాత్రమేనన్నారు. అమరరాజా సంస్థపై దాడి చేసి వేరే రాష్ట్రాలకు పారిపోయేలా చేశారని ఆరోపించారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం వల్లే గల్లా కుటుంబం రాజకీయాలు వద్దని విరమించుకుందన్నారు. జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. తనకు మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి వైఎస్ జగన్ పెట్టిన భిక్ష అన్న అనిల్ కుమార్ ఇప్పటి వరకు రాష్ట్రంలో రచ్చ చేశానని, ఇకపై ఢిల్లీలో రచ్చ చేసేందుకు సిద్ధమన్నారు. చంద్రబాబు గురించి ఇకపై ఢిల్లీలో మాట్లాడతానన్నారు అనిల్ కుమార్. వైసీపీ పాలనలో ఏపీ ప్రజలు పూర్తిగా విసిగెత్తిపోయారన్నారు బీజేపీ నేత సీఎం రమేష్. కడప జిల్లా ఖనిజ సంపదను దోచుకునేందుకు సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారాయన. అత్యంత విలువైన బైరటీస్ గనులు మంగంపేటలో ఉన్నాయని, వాటిని 5 ఏళ్ల పాటు విక్రమ్ అనే వ్యక్తికి 90 కోట్ల రూపాయలకు అప్పజెప్పేందుకు యత్నిస్తున్నారని, దీనిని అడ్డుకునేందుకు న్యాయ పోరాటం చేస్తామన్నారు సీఎం రమేష్.
పవన్ కళ్యాణ్ రియల్ హీరో అని కొనియాడారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల గ్రామంలో జరిగిన మన భవిష్యత్తు మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఏపీలో లిక్కర్, మైనింగ్, ఇసుక వ్యాపారం జరుగుతుందని, కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. దేశంలో జగన్ అంత రిచెస్ట్ సీఎం ఇంకెవరూ లేరని కామెంట్ చేశారు కామినేని శ్రీనివాస్. నంద్యాల జిల్లా ఆత్మకూరులో టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ తీర్థం తీసుకున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ నుంచి వచ్చిన వారందరికీ వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు శిల్పా చక్రపాణిరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని చూసైనా మాజీ సీఎం చంద్రబాబు ధైర్యం తెచ్చుకోవాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బీజేపీ కేసులను చూపించి భయపడితే న్యాయ పోరాటం చేయాలి కానీ సరెండర్ కావటమేంటన్నారు. ఇలా అయితే వారు మరింతగా లొంగ తీసుకోవాలని చూస్తారన్నారు. అన్ని పార్టీలను కలుపుకుంటూ ముందుకెళితేనే విజయం సాధించడం సులువవుతుందన్నారు నారాయణ. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమావేశమై చర్చించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన ప్రకాష్ గౌడ్ కు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. సీఎంతో ప్రకాష్ గౌడ్ దాదాపు గంట సేపు చర్చించారు. ఇటీవల 4 మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై చర్చించడంతో పెద్ద దుమారం రేగింది. 4 ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్యేలు తాము జిల్లా అభివృద్ధి కోసమే సీఎంను కలిశామంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఆ గొడవ ఇంకా సమసిపోకుండానే ఇప్పుడు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎంతో భేటీ కావడం, ఏకంగా కాంగ్రెస్ కండువాలో కనిపించడం ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేశారని మండిపడ్డారు. ప్రగతి భవన్లో కేటీఆర్ పెంచుకునే కుక్కలకు 12 లక్షలతో ఇల్లు కట్టారని, కానీ రాష్ట్రంలో పేదలకు మాత్రం ఒక్క ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో ముసలం పుట్టింది. చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ నేతలు క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు జెండా ఎత్తడం కేటీఆర్ కు తలనొప్పిగా మారింది. కొద్ది కాలంగా సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా 12 మంది కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లినట్లు తెలుస్తుంది. మరో 8 మంది కౌన్సిలర్లు కూడా వెళ్లబోతున్నట్లు సమాచారం. ఆ మధ్య కౌన్సిలర్లంతా ఇదే ఆలోచనలో ఉన్న క్రమంలో కేటీఆర్ నచ్చజెప్పారు. అయితే గొడవ సద్దు మణిగిందని అనుకునేలోపు మళ్లీ కథ మొదటికొచ్చింది. ఏపీలో ఓటాన్ బడ్జెట్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 6 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 4 నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికలకు ముందు ఓటాన్ పెట్టడం మానవాయితీ. ఎన్నికలకు ముందు చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ఓటాన్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో పలువురు ఐఏఎస్లను సర్కార్ బదిలీ చేసింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా జిలాని సమూన్, తిరుపతి కలెక్టర్గా లక్ష్మీషా, నంద్యాల కలెక్టర్గా కె శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా అభిషిక్త కిషోర్, మున్సిపల్ శాఖ డైరెక్టర్గా బాలాజీని నియమించింది. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వెంకటరమణారెడ్డి, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా తమీం అన్సారియా, పార్వతీపురం మన్యం జిల్లా జేసీగా అంబేద్కర్, విపత్తు నివారణ శాఖ డైరెక్టర్గా రోనంకి కూర్మనాథ్ నియమితులయ్యారు. జీవీఎంసీ అదనపు కమిషనర్గా విశ్వనాథం, విశాఖ జిల్లా జేసీగా మయూర్ అశోక్, విజయనగరం జిల్లా జేసీగా కార్తిక్, అల్లూరు జిల్లా జేసీగా భావన, నెల్లూరు జిల్లా జేసీగా ఆదర్శ్ రాజేందర్ను నియామకం జరిగింది. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో బలిపురం, మారికకొండ మధ్య అదానీ కంపెనీ హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం పనులను చేపట్టడంపై స్థానిక గిరిజనులు మండిపడుతున్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు యత్నిస్తే సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు అడ్డుకున్నారు. నెల రోజుల క్రితం ఇలానే ఓసారి అడ్డుకున్నామని, మళ్లీ ఎలా పనులు చేపట్టేందుకు వచ్చారని నిలదీశారు. సాయిల్ పరీక్షలు చేయవద్దని, మిషనరీని వెనక్కి పంపించాలని ఆందోళన చేశారు. పెద్దపల్లి జిల్లా బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్రావు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డికి ఆహ్వానం లేదని గొడవకు దిగింది గుజ్జల వర్గం.
ఇరు వర్గాల తోపులాటలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంటాయి. పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా నియమితులై తొలిసారి పట్టణానికి చంద్రుపట్ల సునీల్ రెడ్డి వెళ్లిన సమయంలో కమలనాథులు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో తోపులాట జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ముంబై నేషనల్ హైవేపై 2 కార్లు ఢీకొట్టాయి. వెనుక నుంచి స్పీడ్గా దూసుకెళ్తున్న ఆడి కార్, ముందు వెళ్తున్న వేగన్ కార్ కారును ఢీకొట్టింది. దీంతో రోడ్డుకు అవతల వైపు పడిందో కారు. అదే సమయంలో అటు నుంచి నారాయణఖేడ్ వైపు వెళ్తున్న బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాగన్ ఆర్లో ప్రయాణిస్తున్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. తిరిగి ఎన్డీఏలోకి చేరిన నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో 9వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. జేడీయూ నుంచి 3, బీజేపీ నుంచి 3, హిందుస్థాన్ అవామ్ మోర్చా నుంచి 2, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ 8 మందిలో విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ జేడీయూ కూటమిపై వ్యంగ్యస్త్రాలు విసిరారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. బీహార్లో ఇప్పుడే అసలైన ఆట మొదలైందన్నారు. ప్రస్తుతం నితీష్ ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. నితీష్ చేసిన పనికి బీహార్ ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు తేజస్వి యాదవ్. జేడీయూ ఏం చేసినా బీహార్ ప్రజలు మాత్రం తమ వెంటే ఉంటారని తెలిపారు. బీహార్ సీఎం నితీష్ ని ఊసరవెల్లితో పోల్చింది కాంగ్రెస్. నితీష్ రాజీనామా చేయనున్నట్లు తమకు ముందే తెలుసునని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ విషయాన్ని తమకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ముందే చెప్పారన్నారు. ఇండియా కూటమి సమైక్యతను దృష్టిలో ఉంచుకొని తాము ముందే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. నితీష్ లాంటి అయారాం గయారాం నేతలు దేశంలో చాలా మంది ఉంటారని ఎద్దేవా చేశారు. నితీష్ కుమార్ రంగులు మార్చడంలో ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు.